हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीवमुपास्महे। करुणातरङ्गिताक्षीं धृतवासां कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। अहमित्येव विभावये भवानी। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीम् सौम्यां रक्तघटस्थरक्तचरणां ध्यायेत् पराम् अम्बिकां ध्यायेत् पद्मासनस्थां विकसितवदना पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसत्येव पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री सकुङ्कुमविलेपनावलिकतुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणा सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अंबिका शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातं यरज्योत्स्ना शुद्धां शशियुतजटादूटमकुटां परत्रासत्राणस्फटिकगुटिका पुस्तकगणा सुकुण्डत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षेरद्राक्षा मधुरिमधुरेण फणितयः विमलपटी कमलपुटी पुस्तकरुद्राट्टहस्तशस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी కలిత విపంచీ విభాసి వైరించి శ్రీమాత్రే నమః. లలితా రహస్య సహస్రనామాల్లో బాలామాలినికా క్షిప్త భగ్ని ప్రాకార మధ్యగా అనే నామం అయింది. అనగా నిత్యాతిథుల్లో 14వ తిథి అనగా చతుర్దశి రోజున ఉన్నటువంటి అమ్మవారి పేరు ఏంటంటే జ్వాలామాలిని అని అర్థం. జ్వాలామాలిని అంటే అగ్ని జ్వాలలు అని అర్థం. అగ్ని జ్వాలల ప్రాకారముతో వచ్చినటువంటి అమ్మవారి పేరు జ్వాలామాలిని. ఈమె యుద్ధానికి వచ్చింది ఆ భండాసురుడి మీదకి అమ్మవారితో కలిసి. ఇది పైకి అర్థం. లోపల అర్థం ఏమిటంటే జ్వాలామాలిని అనేటువంటిది ఏంటంటే జ్వాల అంటే వహిని అగ్ని, మనలో ఉన్నటువంటి చైతన్యాగ్ని అని అర్థం అనమాట. మనలో చైతన్యాగ్ని ఉన్నది. అది ఆ చైతన్యాగ్ని అనేటువంటిది ఏంటంటే ఓ పెద్ద అగ్నిగుండంలో నుంచి నిప్పు రవ్వలు పైకి వెళుతూ ఉంటాయి, పైకి లేస్తూ ఉంటుంటాయి. అవి ఎటో పక్కన పడుతుంటాయి. అవి ఎన్ని నిప్పు రవ్వలు లేచినా కానీ అగ్నిగుండానికి ఏమాత్రం లోటు లేదు. ఎప్పుడు అగ్నిగుండం మండుతూనే ఉంటుంటుంది. మనం చూస్తూనే ఉంటాం అనమాట. అగ్నిగుండాలు ఇవన్నీ మండుతుంటుంటాం. ఇవన్నీ అట్లనే మన శరీరంలో ఉన్నటువంటి ఈ చైతన్యాగ్ని ఎల్లప్పుడూ అలానే ఉంటుంది. ఎన్నైతే అగ్ని కణాలన్నీ పైకి వచ్చినా నశిస్తూ ఉన్నా కానీ ఈ విధంగా ఈ లోకం అంతా ప్రకాశింపజేస్తుంది. లోకము అని అంటే లోపల ఉన్న చైతన్యాగ్ని మన శరీరాన్ని మొత్తాన్ని ప్రకాశింపజేస్తుంది. దేహం ఆపాద తలమస్తకం అని ఇందులో మన మంత్రపుష్పంలో చెబుతారు. అది అనగా అమ్మవారు జ్వాలామాలిని అనే పేరుతోటి ఉంటుంది అని అర్థం అన్నమాట చెబుతున్నారు. అని చెబుతూ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చైతన్యాగ్ని ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో, ఏ జ్ఞాని అయితే ఉన్నాడో అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా భేదంగా ఉండడు. అమ్మవారికి తనకి భేదంగా ఉండడు. ఎట్లా అభేదంగా ఉంటాడు. అద్వైతము. లలితా సహస్రనామాల్లో చెప్పేది ఏంటంటే అద్వైతము చెబుతుంటుంది. అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తుగా వేదాల నుంచి వచ్చింది, కానీ ఒకళ్ళు సృష్టించింది కాదు.
అయితే ద్వైతము అనేటువంటిది వారు సృష్టించుకొని ద్వైతము రెండు అని అర్థం. రెండు అంటే ఏమిటంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావాన్ని ద్వైతము అని అంటారు. అద్వైతంలో ఏం చెబుతుందంటే జీవుడు పరమాత్మ ఒకళ్ళే అని చెప్పేటువంటిది అద్వైతము. అదే ఇక్కడ మనం ఈ లలిత రహస్య శాస్త్రనామాల్లో చెప్పేది అదే ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ జీవుడికి అమ్మవారికి అద్వైతము. అందుకని అమ్మవారు సుందరలహరిలో 23వ శ్లోకం అనుకుంటుంది, భవాని త్వం దాసే మయి వితర దృష్టిం చ కరుణాం ఇది స్తోత్రం వాంఛన్ అనేటువంటి ఆ పద్యంలో చెప్పారనమాట. దానిలో నేనే నువ్వురా అని చెప్పింది. అమ్మవారిని అడిగాడనంటే భవాని త్వం దాసే, నీకు నీ యొక్క దాసుడను, నీవు నా మీద కరుణ చూపించి నాకు మోక్షాన్ని ఇవ్వు అని అంటే ఎందుకురా నీవే నేను నేనే నువ్వు అని అద్వైతం చెబుతుంది అనమాట ఇక్కడ అనమాట. అనగా జ్ఞాని అన్న పరమాత్మ అన్న లేక పరమేశ్వరి అన్న ఒకళ్ళే, ఇది అర్థం. ఇది అర్థం. ఏ జ్ఞానవంతుడు కనపడ్డాడు అనుకోండి, ఆయన ఎంతమంది అయితే మన జ్ఞానవంతులను చూస్తున్నామో గతించినటువంటి వాళ్ళని శంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి అలానే నేటి వరకు కూడా జ్ఞానవంతులు అనేక మందిని చూసి వీళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపులు, ఇది అర్థం దానిలో అని చెబుతూ 72లో ఇక ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత భండ సైన్య వధోద్యుక్త. భండుని యొక్క సైన్యాన్ని సంహరించడానికి విక్రమం చూపిస్తూ ఉన్నది. ఆ దేవత ఎవరో ఇక్కడ వస్తుంది 72లో. ఎవరో ఆ దేవత అని అంటే నకులి అనేటువంటి శక్తి. నకులి అనేటువంటి ఒక దైవ శక్తి అమ్మవారి వెంట వస్తున్నది. ఎందుకు వస్తున్నది అని అంటే భండాసురుని సేనల్ని భండ సైన్య వధ, భండుని యొక్క సైన్యాన్ని వధించడం కోసం వస్తున్నది. ఎవరు? నకుల అనేటువంటి దేవత, ఆమె వస్తున్నది అనమాట. అందరూ వస్తుంటుంటే అమ్మవారు అటు ఇటు అందరినీ చూస్తున్నది, అటుపక్క ఇటుపక్క తన పక్క చాలా మంది వస్తున్నారు. వాళ్ళందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నది. అంటే అర్థం ఏమిటనమాట, వీళ్ళందరూ రాక్షసుని సంహరించడం కోసము నాకు సహాయంగా అందరూ వస్తున్నారు అని పైకి అర్థం. లోపల అర్థం ఏమిటంటే దీనిలో భండు అనేటువంటి అజ్ఞానం అనే రాక్షసుని పలు విధములుగా సంహరించడానికి పలు విధములైనటువంటి దేవతలు వస్తున్నారు అని అర్థం. అది అనగా మనం అర్థం ఏం చేసుకోవాలి, మనలో ఉన్న భండాసురుడనే అజ్ఞానం అనే రాక్షసుని సంహరించడం కోసము ఇవో మనకు ఒక చోట వారాహి దేవత వచ్చింది, ఇంకొక చోట శ్యామలాదేవి వచ్చింది. అట్లా ఈ విధంగా దేవతలు వచ్చారు. ఈ దేవతలందరూ ఏమిటంటే మనలో ఉన్న అసుర శక్తిని సంహరించడం కోసం వచ్చారు. ఎవరికి వాళ్ళు యథాశక్తి సంహరిస్తున్నారు అందరూ. అనగా ఎవరు తమ యొక్క శక్తిని దాచుకోకుండా అందరూ యుద్ధం చేస్తున్నారు. అనగా అర్థం ఏమిటి, మనము సరస్వతీ మాతని ప్రార్థించి జ్ఞానశక్తిని పొందుతాం. అట్లా ఈ విధంగా ఒక్కొక్క దేవతని ఆరాధించి ఒక్కొక్క శక్తిని పొందుతాం. అందుకనే దీనిలో రామాయణంలో రామచంద్రమూర్తికి ఏదో ఒక్క అస్త్రం చెబితే చాలు కదా, ఆయనకి బ్రహ్మాస్త్రం ఒక్కటి చెబితే చాలు కదా, ఇంకెందుకు అని ఊరుకున్నాడా విశ్వామిత్రుడు? 100 అస్త్రాలు చెప్పాడు. 100 అస్త్రాలు చెప్పిన తర్వాత చివరికి బ్రహ్మాస్త్రం చెప్పాడు. ఆయన దగ్గర 101 అస్త్రం ఉన్నాయి. అట్లనే అక్కడ ఎలా అయితే పోలిక ఉన్నదో అట్లనే ఇక్కడ కూడా మనకు మంత్రశక్తులు అనేటువంటివి వివిధాలు ఉన్నాయి. అవన్నీ పట్టుకోవచ్చు. ఏదో ఒక్కటే అనేటువంటిది కాదు, ఒక్కటనే ప్రధానమైనటువంటి ఉంటుంది. అయినా కానీ అన్ని మంత్రశక్తులు అనేటువంటి సరస్వతీదేవి కావాలి, లక్ష్మీదేవి కావాలి, శక్తి దేవత కావాలి, వీళ్ళందరూ కావాల్సిందే కదా. ఎవరో ఒక్కళ్ళైతే సరిపోతుందని ఎట్లా కుదురుతుంది? అట్లనే ఇక్కడ వాళ్ళందరూ కూడా అజ్ఞానం అనే రాక్షసుని సంహరించడం కోసం వచ్చారు అని ఈ విధంగా చెబుతున్నది. ఇక్కడ ఒక విశేషం దీనిలో చెబుతున్నాం. ఏమిటంటే ఐం క్లీం సౌహు అనేటువంటివి ఈ 3 బీజాక్షరాలు దేని బాలామంత్రానికి. ఈ బాలామంత్రం 3 బీజాక్షరాలు ఏంటనమాట, వాగ్భవ కూటము, మధ్య కూటము, చివరికి శక్తి కూటము. ఇట్లా 3 కూటాలు. అంటే మన శరీరం శిరస్సు, తర్వాత కంఠం దగ్గర నుంచి కటి దాకా ఒక భాగం మధ్య భాగము, తర్వాత కటి దగ్గర నుంచి పాదాల దాకా శక్తి కూటం, అది 3వ భాగం. ఇది
మూడు భాగాలు కలిసినటువంటిది ఇది శరీరం. ఏదో కారు తయారు చేయాలంటే ఒక చక్రాలు ఒక్కటే సరిపోతుందా? ఎన్ని పనిముట్లో తెచ్చి పెడతాడు వాడు అక్కడ. ఎన్నో తీసుకొచ్చి పెట్టి అవన్నీ కూర్చొని ఒక రోజల్లా బిగించుకుంటూ కూర్చుంటే చివరికి ఇదిగోనే తయారైంది ఒక కారు అంటాడు. అట్లనే మనకి మన శరీరానికి వివిధమైనటువంటి అవయవాలన్నిటినీ ఎక్కడెక్కడ పేర్చాలనో అక్కడెక్కడ పెట్టి ఆ పరమాత్మ ఒక రూపాన్ని తయారు చేసి పెట్టేసాడు. పెట్టేసేసి ఇది శరీరము అన్నాడు, ఇది శరీరం అన్నాడు. ఈ శరీరంలో శరీరం పనిచేయాలి కదా. శరీరం పని చేయాలంటే ఏంటి? చైతన్యాగ్ని ఉండాలి కదా. కారు పని చేయాలంటే పెట్రోల్ పోయిపోతే ఎట్లా? ఎంత బాగా తయారు చేసిన పెట్రోల్ ఎందుకు? అందుకని ఆ శక్తి, ఆ చైతన్యాగ్ని శక్తిని అమ్మవారు లోపల ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి ఈ శరీరం నడుస్తూ ఉన్నది, ఇది అర్థం. అయితే ఈ శరీరం నడుస్తూ ఉన్నది కదా, దీన్ని వివరంగా చెప్పాడు. ఏమిటంటే శిరస్సు అనేటువంటి చూశారు, ఐంబీజం. ఈ ఐంబీజంలో ఏమున్నాయంటే జ్ఞానేంద్రియ పంచకం ఉన్నది. ఈ శిరస్సులో జ్ఞానేంద్రియ పంచకం ఉన్నది. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పుడు మధ్యకూటం దగ్గరకు వచ్చేటప్పటికల్లా కర్మేంద్రియ పంచకం ఉంటుంది. కర్మేంద్రియ పంచకం అంటే తెలుసు కదా అది. తర్వాత సౌహుకీటం దగ్గరకు వచ్చి అంతఃకరణ చతుష్టయం అనేవాడు. అనగా అంతఃకరణ చతుష్టయాలు ఏంటి? 4. ఏమిటి? మనస్సు, అలానే బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 అంతఃకరణ చతుష్టయం. ఈ అన్ని వీటితోటి కూడినటువంటిది ఈ శరీరం. పైనేమో జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, మధ్యలో కర్మేంద్రియాలు ఉన్నాయి, లోపలేమో అంతఃకరణ చతుష్టయం ఉన్నది. ఇవన్నీ బయటికి మనకు కనబడుతున్నవి 10 కనబడుతున్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కనబడుతున్నాయి, కానీ అంతఃకరణ చతుష్టయం అనేది మనకు కనపడటలేదు, లోపల కూర్చున్నది. ఇదంతా అంతఃకరణ చతుష్టయం, ఇదంతా కూడా మనస్సును ఆక్రమించుకొని లోపల కూర్చొని ఉన్నది. ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అని చెబుతున్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వాటికి మంత్రశక్తుల చేత ఈ రాక్షసుడు ఆవహించకుండా, అంటే ఇంద్రియాలను ఆవహించాడు అనుకోండి, ఆ రాక్షసుడు ఆవహిస్తే ఇంద్రియాలు ఏ మార్గంలో వెళ్ళిపోతాయి? అజ్ఞానం అనే మార్గంలో, అధర్మమైన మార్గంలో వెళ్ళిపోతుంటాయి. అదేనమాట. అందువలన ఏంటంటే అమ్మవారిని ఉపాసన వలన ఏమవుతుందనంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతుంటాయి ఇవన్నీ. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు అంటే ఏకాదశ ఇంద్రియములు, ఇది అర్థం అనమాట. అందుకనే మనకు ఏమంటే మంచి రోజు చెప్పండి, ఏకాదశి చాలా మంచిదండి అని అంటారు. ఏకాదశి అంటే అర్థం ఏమిటి? 11వ రోజు అని అర్థం, అంతే. దానిలో ఏం లేదు అది. కానీ దానిలో ఏమిటి అంటే ధ్వని గర్భితమైన అర్థం తీసుకో అని చెబుతున్నారు. ఏమిటంటే 11 ఇంద్రియములు పరమాత్మ యందు ఉంచరా అని అది అర్థం. ఆ రోజు ఏకాదశి ఉన్నానండి ఇవాళ ఉపవాసము అని అంటారు చూడండి. దాని అర్థం ఏంటంటే నా 11 ఇంద్రియాలని ఎక్కడ ఉంచాను? పరమాత్మ యందు ఉంచాను, అమ్మవారి పాదపద్మముల యందు ఉంచాను, ఇంకొక చోటకు పోనివ్వలేదు, అది అర్థం. అది ఏకాదశి అనగా ఏకాదశి రోజున అమ్మవారు ఎవరు వస్తారు ఏమిటి, వాళ్ళ యొక్క ఆ ఇంద్రియాలు ఎవరు లగ్నం చేస్తారు ఇక్కడ అని చూస్తుంటుంది. ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభం వస్తూ, అది ఎట్లా అనమాట. అందువలన ఏకాదశి అనేటువంటిది పవిత్రంగా మనం తిథుల్లో చెప్పుకుంటాం. అది ఇట్లా ఈ విధంగా మనం ఈ విధంగా ఆ అజ్ఞానం అనే రాక్షసుని సంహరించడానికి పలు విధములైనటువంటి అమ్మవారి వెంట దేవతలు వస్తున్నారు. ఆ దేవతల్లో నకులి అనేటువంటి ఒక దేవత ఆమె వచ్చింది. సరే, అయితే దీనిలో ఈ అర్థంలో రెండో అర్థం భండ సైన్య వధోద్యుక్త అనే దానిలో రెండో అర్థంలో భండ అంటే జీవుని యొక్క సైన్య ఆత్మ, పరమాత్మ వేరు ఆ జీవాత్మ వేరు అనే ద్వైత భావమును వధ నశింపజేయుట కోసము. అందుకనే దీనిలో ఒక నామం వచ్చింది. ఎక్కడంటే మధ్యలో వస్తుంది, ద్వైత వర్జిత, నిర్ద్వైత, ద్వైత వర్జిత అని వస్తుంది. ద్వైతం కాదు, అద్వైతము అని స్పష్టంగా లలిత చెబుతున్నది. అనగా ఎక్కడ ఉన్నది అద్వైతం అనేటువంటిది? సాక్షాత్తుగా ఉపనిషత్తులో ఉన్నది. ఉపనిషత్తులో శాంతం శివం అద్వైతం శుభ్రంగా చక్కగా రాసినది. ఎక్కడ ద్వైతం అనేది లేదు.
అంతా ఎక్కడ చూసినా అద్వైతమే ఉన్నది. అద్వైతం అంటే పరమాత్మ ఒక్కడే, జీవుడు వేరు పరమాత్మ వేరు అని కాదు. జీవుడు పరమాత్మ అభేదము. ఇదే శంకరులు చెప్పినటువంటిది. అదే బ్రహ్మసూత్ర భాష్యంలో అదే ఉంటుంది. అదే శంకర విజయంలో కూడా అదే. కాబట్టి అద్వైతము ఒక్కటే, పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడే మన శరీరంలో ఉన్నాడు. ఏకః ఏకోనైకః ఎక్కడ వచ్చింది? విష్ణులో. ఏకోనైకః విష్ణు సహస్రనామంలో. ఏకః అనేకః. ఏకః పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడు అనేక రూపాలలో కనపడుతుంటాడు. ఒక్కడు అనేక రూపాలు. ఇప్పుడు మనం అద్దాలు గది ఉంటుంది, ఒక 20 అద్దాలు పెట్టామనుకో, చుట్టూ పెట్టామనుకో, మనం ఒక్కళ్ళం మధ్యలో నిలబడ్డామనుకో, మనం ఒక్కళ్ళం 20 అద్దాలలో కనబడుతుంటాం. ఒక చోట చూశాను, ఇది ఆలయంలో అద్దాల మండపం అని పెట్టారు. దానికి వచ్చిన టికెట్ ఒకటి పెట్టారు. ఏమిటో విశేషం చూసి వెళ్ళాం. అప్పుడు అర్థమైంది అనమాట. చూసిన వాళ్ళందరూ కూడా ఓహో నేను కనపడుతుంది సంతోషిస్తున్నారు, కానీ దీనిలో ఉన్న తత్వం ఏందో వాళ్ళకి తెలియలే. అది తత్వం తెలియలే, అసలు ఎందుకు పెట్టాడో సంగతి తెలియలే. ఇది ఏమిటంటే పరమాత్మ వేరా, నువ్వు ఒక్కడివేను. ఇదిగో ఈ కనపడుతున్నాయి చూసావు, ఈ అద్దాలలో కనపడుతుంది, నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. కాబట్టి ఏమిటో పలు రకములు, ఏకో నైకః, నీ ఒక్కడవే 10 విధాలుగా కనపడుతున్నావురా. అలానే పరమాత్మ ఒక్కడే అనేక రూపాలలో ఉంటాడు. అందుకని సగుణ రూపాల్లో ఉంటాడు. ఒక చోట వెంకటేశ్వర స్వామి అంటాడు, ఒక చోట ఆంజనేయ స్వామి అంటాడు, ఒక చోట రామాలయం అంటాడు, ఒక్కో చోట ఇంకోటి రకరకాల ఇట్లా ఈ విధంగా చదువుతుంటాడు. పరమాత్మ ఒక్కడే, ఇది అర్థం అనమాట. ఇది అద్వైతము, ఇది అర్థం. కాబట్టి అద్వైతం అండి, ద్వైతం అనేటువంటి వాడు ఉన్నాడే భండు, వాణ్ణి సంహరించటము, అది అర్థం. కాబట్టి జీవుని ద్వైత భావం అద్వైత శక్తిని నశింపజేసి ఆత్మ పరమాత్మ అభేదం కలగజేస్తుంది. ఇటు అద్వైత శక్తి శ్రీమాత. కాబట్టి అద్వైత శక్తి ద్వైతాన్ని సంహరించేసేసి అద్వైత శక్తి ఉంచడమే అమ్మవారి యొక్క కార్యక్రమము అని ఈ విధంగా చెబుతూ, దీనిలో విశేషంగా ఏమిటంటే, దీనిలో ఈ జీవుడు సంసార సాగరంలో పడిపోతుంటుంటాడు. ఇందుకు కారణం ఏమిటి అని అంటే మనస్సు. కనుక మనస్సును బాహ్య ప్రపంచం నుండి మరల్చి అంతర్ముఖం చేసుకోవాలి, పరమాత్మ సాక్షాత్కారాన్ని ఉపయోగించుకోవాలి. ఇటువంటి ఆత్మశక్తిని చూచి మాత హర్షిస్తుంటుంది. ఎవరైతే మనస్సును అంతర్ముఖం చేసుకొని ఆ లోపల ఉన్న పరమాత్మను దర్శిస్తూ ఉంటుంటాడో అటువంటి వాడంటే అమ్మవారికి ఇష్టం. అది చెప్పేది. లోపల నేనున్నాను రా అని చెబుతున్నది. లోపల నేనున్నాను కాబట్టి నువ్వు ఇంత కార్యక్రమాలు చేయగలుగుతున్నావు. కాబట్టి నన్ను తెలుసుకో అని చెబుతున్నారు. నన్ను తెలుసుకుంటే నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి చూసావు, అవి ఎటు పోతున్నాయో ఏమిటో అనేటువంటిది అర్థం అవుతుంటుంది అని. అనగా జీవుడు ఏం చేస్తుంటాడు, తన కర్మఫలాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి కర్మఫలాలు పడి. అంటే అర్థం ఏమిటి, చెడు కూడా ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి, రెండు ఉంటాయి. వీడు రెండు అనుభవిస్తూనే ఉంటాడు ఆ కర్మఫలాలు. మరి అనుభవిస్తున్నప్పుడు ఈ చెడుకు మంచి అనుభవిస్తున్నప్పుడు తింటున్నాడు, అయిపోతున్నది, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఈ విధంగా చేస్తున్నాడు. నువ్వు ఈ విధంగా చేస్తున్నావురా, నువ్వు శరీరంలో ఉన్నది నేనున్నారు, నన్ను చూడు అని చెబుతుంది అమ్మవారు. నన్ను చూసావనంటే అప్పుడు నీకేమర్థం అవుతుంది అంటే ఆత్మ చైతన్యం తెలుస్తుంది, నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. నీవు ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమని తెలుసుకుంటావు. తెలుసుకొని అప్పుడు నీ యొక్క మార్గాన్ని ఎన్నుకుంటావు, ఆ మార్గంలో వెళ్ళిపోతావు, జ్ఞాన మార్గంలో వెళ్ళిపోతావు. అందుకనే గీతలో ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్. నీవు ఉద్ధరింపబడాలి, ఉద్ధరించాలంటే నీ ఆత్మ వల్లనే నువ్వు ఉద్ధరించబడతావయ్యా. ఎవడో వచ్చి ఉద్ధరించడు. ఆత్మ అంటే మనస్సు. కాబట్టి మనస్సు అన్నిటికీ మూలమైనటువంటిది చెబుతున్నారు. మనస్సు మనఃప్రగ్రహమేవ చ, ఇది కఠోపనిషత్తులో మనఃప్రగ్రహమేవ చ. మనస్సు అనేటువంటిది పగ్గాలు, ఆ గుర్రానికి పెట్టినటువంటి పగ్గాలు. పగ్గాలు లేవు, రథం అంతా ఉన్నది, సారథి కూర్చున్నాడు, పగ్గాలు లేవు. అంటే 5 గుర్రాలకి పగ్గాలు కట్టలేదు, సారథి ఊరిగా కూర్చున్నాడు.
కూర్చొని ఊరికి ఒకసారి పదండి అని అన్నాడు. అనేటప్పటికే గుర్రాలు ఈ రథాన్ని తీసుకుని ఎటు పోతాయి? వాటి ఇష్టం. ఇటు తీసుకుపోతాయో ఇటు పడేస్తాయో. లోపల కూర్చున్నటువంటి వాడు ప్యాసింజర్ ఒకడు కూర్చున్నాడుగా. ఎవడా ప్యాసింజర్ అంటే జీవుడు. వాడు కూర్చుని వాడిని తీసుకుపోవాలి. ఎక్కడికి వాడిని తీసుకుపోవాల్సిందే పరమపదం అనేటువంటి ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమైనా గుర్రాలు, ఈ రథం గుర్రాలు తీసుకెళ్లి ఎక్కడో పడేసాయి, గోతిలో పడేసింది, ఒక సముద్రంలో పడేసాయి. సముద్రంలో పడేసి వీడు విడిగిపోయినాడు. సముద్రంలో సంసార సాగరంలో మునిగిపోయినాడు. పగ్గాలు లేవుగా. ఎక్కడ పడేసినాయి? తీసుకెళ్ళి సంసార సాగరంలో పడేసినాయి. ఆ పడేసి మళ్ళీ తర్వాత మళ్ళీ పుట్టాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఇదే పని వీడికి. పుడుతున్నాడు 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 పుడుతున్నాడు. ఇదే జననపి పునరపి జననం పునరపి మరణం. ఇది ఎప్పుడు చూసినా ఇదే పని వీడు. కానీ పగ్గాలు మాత్రం పట్టుకోట్ల వీడు. అది కాబట్టి మనస్సు అనే పగ్గాలు ఉన్నాయ్యా, పగ్గాలు పట్టుకోవాలి. ఆ మనస్సును అర్థం చేసుకో. ఆ మనస్సు కూడా ఎట్లా ఉంటుందంటే సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది. జాగ్రత్త. అది మనల్ని పడగొట్టేది అదే, మనల్ని పైకి తీసుకెళ్లేది అది. రెండు పనులు చేస్తుంటుంటుంది అది అని చెబుతున్నాం. అందుకని ఇందులో చెప్పిన అమృత బిందు ఉపనిషత్తులో కూడా మనహ ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో. ఇది బంధము మోక్షము. బంధం అంటే మళ్ళా పుట్టడం, సంసార సాగరంలో పడేయటం. మోక్షం అంటే పరమాత్మలో లీనం కావటం. ఈ రెండింటికి మూల కారణం ఏమిటయ్యా ఈ మానవులకి అంటే మనహ ఏవా, మనస్సే, రెండోది కాదు. కాబట్టి మనస్సును అర్థం చేసుకో. మనస్సు అనేది ఒక వస్తువు కాదు, మనకు కంటికి కనపడదు, కానీ మన ఇంద్రియాలన్నిటిని నడుపుతున్నది అదేను. కంటికి కనపడకుండా నడుపుతున్నది ఆ మనస్సు. కాబట్టి ఆ మనస్సును అర్థం చేసుకో. బంధాయ విషయాసక్తం. బంధంలో పడ్డావా అంటే సంసార బంధాలు ఇటువంటి ఉంటాయి, అనేకమైనటువంటి ఉంటాయి. వాటిల్లో పడ్డా అంటే విషయాసక్తము, విషయములలో మునిగిపోతావు అని చెబుతున్నారు. విషయములు అంటే అర్థం ఏమిటనమాట? ఉన్నాయి కదా మనకు అనేక ఇంద్రియ విషయాలు. ఆ ఇంద్రియ విషయాలు ఏమిటనమాట? అవి ఎంత పెట్టినా తృప్తి తీరదు వాటికి. విషయములు, విషయాసక్తులు అంటే అర్థం ఏమిటంటే అక్కడ సుఖాలు అనుభవించటానికి ధర్మాన్ని వదిలేసేసి సుఖాలు అనుభవించడం. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి అనుభవిస్తూ ఉంటుంటాయి. ఇవి అనుభవించటం అనేటువంటి ఎట్లా అంటే ధర్మ మార్గంలో అనుభవించాలి. వీటిని ఎప్పుడు ధర్మ మార్గం అంటే జ్ఞాన మార్గం, వీటిలో అనుభవించాలి. తద్ వ్యతిరిక్తమైనటువంటిదంతా కూడా విషయ సుఖాల్లోకి వెళ్ళిపోతుంది. భగవద్గీత చెబుతున్నారా విందాము అని అన్నాడు అనుకో ఒకడు. వీడేమంటాడు, నాకు వినాలని లేదు, నేను ఇంటికి పోతున్నాను. ఇంటికి ఏంటంటే ఇప్పుడు క్రికెట్ ఆట ఉంది అని అంటాడు. అంటే అర్థం ఏమిటనమాట? విషయ సుఖం ఎటువైపు ఉంది అనమాట? అటువైపు ఉన్నది. అది కాసేపు చూశాడు, 1 గంట అయిపోయింది, బాగానే ఉంది అన్నాడు. ఇక్కడ గీత విన్నామనుకో, అప్పుడు ఏమవుతుంది? నీకు అజ్ఞానం అనేటువంటిది పోయి జ్ఞానం కలిగి నీకు పరమ సుఖము ప్రశాంతం ఏర్పడి నిత్యానందం ఏర్పడుతుంది. కానీ దాని వలన ఏం కలిగింది? నీకు ఏమీ లేదు. అది ఆ 1 గంట సేపు టైం వేస్ట్. మరి చూడొద్దా అని అంటే ఇది లేనప్పుడు చూడు, నీకు వినోదం కోసం చూడు. వినోదం కోసం చూసి అంతటితో వదిలేస్తావు, మమేకం కావు దానిలో. వాడు బ్యాట్ తీసుకొని పరిగెత్తుతున్నాడు ఆడటానికి, నువ్వు కూడా బ్యాట్ తీసుకొని పరిగెత్తావుగా. ఇది ఇక్కడ అర్థం అనమాట, మమేకం కాదు అది. అట్లా అనమాట, అట్లా ఉండాలి. అది దీన్ని బట్టి. అందుకనే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన స్వాపేన పద్మపత్ర వివాంభస చెప్పింది అందులో. అట్లా అనమాట. అందువలన ఆ ఇంద్రియాలని ఎప్పుడు చూసినా దాని వాటిని ధర్మ మార్గం, జ్ఞాన మార్గంలో నడుపుతూ ఉంటుండాలి. దాని అన్నిటికీ మూల కారణమైనటువంటిది ఏమిటంటే మనస్సు. ఆ మనస్సు బంధాయ విషయాసక్తం. బంధాల్లో పడిపోతే, బంధము అంటే తాడు అని అర్థం. తాడు అనమాట. తాడు ఏం చేస్తుంది అనమాట? కట్టేసేస్తాం తాడు. ఏమిటంటే ఈ తాడుతోటి కట్టేటువంటి బంధాలు ఒకదానికి ఉంటుంది. 10 మంది ఉన్నారు అనుకోండి, కొడుకు కోడలు అవి ఓహో చుట్టాలు, ఈ విధంగా ఉంటుంది, అంత బంధువులు అంటారు.
బంధువు అనే మాట అర్థం ఏమిటంటే బంధముచే కట్టబడినటువంటి వాడు. బంధం ఒక తాడు ఉంది వీళ్ళకి. ఏమిటనమాట? ఆ రక్త యొక్క ఇదనమాట. రక్తం యొక్క ఆ ప్రవాహం అన్నది చూశారు, ఒక 10 మంది ఏర్పడతారు, వాళ్ళందరూ బంధువులు అనమాట. అంటే అర్థమైంది కదా. శబ్దం ఒకటి ఉన్నది, మేన మామ ఉంది, మేన అత్త ఉన్నది, మేన అల్లుడు ఉంది, ఈ పదాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలిసిన, మేన అంటే అర్థం శరీర సంబంధమైన, అనగా అర్థం రక్త సంబంధము. నీ రక్తము వాడి రక్తము వాళ్ళలో కొంత ఉన్నది. మేనమామ వచ్చాడు అంటే నీ రక్తం చూసి ఆయన రక్తం కొంత నీలో ఉందిరా, ఇట్లా ఈ విధంగా అనమాట. అది దీన్ని బంధము అంటారు అనమాట. కాబట్టి దీన్ని వీళ్ళందరినీ బంధువులు అంటారు. వీళ్ళందరూ ఏర్పడతారు. వీళ్ళందరూ ఏర్పడిన తర్వాత దానిలో ఏమవుతుంది అనమాట, అనేకమైనటువంటి కార్యక్రమాలు అవి దీనిలో ఉండిపోయి అవని ఇవని దాని ప్రకారం సాగిస్తూ ఉంటుంటారు. కాబట్టి బంధం అంటే విషయాసక్తుల్లోకి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ముక్తై నిర్విషయం స్మృతం. అదే కనుక లేకపోతే, బంధం కనుక లేకపోతే విషయాసక్తుల్లో ఉండకుండా ముక్తిలోకి వెళ్ళిపోతారు. అందుకనే అంటుంటారు, సన్యాసం పొందినటువంటి వాడు ఏంటంటే బంధములన్నీ తెంచుకున్నటువంటి వాడు సన్యాసము ఇది. అందుకని జ్ఞాని ఏం చేస్తాడంటే, జ్ఞానవంతుడు చివరికి బంధాలన్నీ తెంపేసేసుకొని ఉంటాడు రెడీగా. ఇప్పుడు అర్థమైందిగా, జ్ఞానవంతుడు. ఆ జ్ఞానవంతుడు చివరి రోజుల్లో బంధాలన్నీ తెంపేసుకొని ఉంటాడు. అనగా తన చుట్టూ ఉన్నటువంటి తాళ్ళు ఉంటాయి. తన చుట్టూ ఉన్న తాళ్ళు ఎవరంటే ఉన్నారు అంతా కొడుకులు అట్లా ఇట్లా ఈ విధంగా ఉన్నారుగా, బంధాలు ఉన్నాయిగా, వాళ్ళందరినీ తెంచేసేసుకుంటాడు. అంటే నిర్విషయాసక్తుడు అయిపోతాడు. నా వెంట ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఏకహా, నేను ఒక్కడనే ప్రయాణం చేసేస్తుంటాను పరమపదానికి అని సిద్ధం అవుతాడు చివరి రోజుల్లో. ఎవరు అనమాట? ఈ జ్ఞాని. అది అర్థం చివరికి. అప్పటిదాకా ఏంటనంటే ఈ జ్ఞాని ఎలా ఉంటాడంటే తామరాకమైన నీటి బొట్టులే ఉంటాడు. అంత ప్రపంచంలో తిరుగుతుంటాడు, అందరి మధ్యగానే ఉంటాడు, అన్నిదిగానే ఉంటాడు. అంత గొప్ప విశేషం. అక్కడ దాకా వచ్చాడనంటే ఎంత జ్ఞాన సంపాదన పొందినటువంటి వాడై ఉండాలి. అనగా విషయాసక్తులు ఎల్లప్పుడూ ప్రపంచంలో కనపడుతూ ఉంటుంటాయి, వాటిని వెంట పరిగెత్తాడు. అలా ఈ విధంగా ఉంటాడు జ్ఞాని అని చెబుతూ ఇక్కడ 73వ శ్లోకంలో 73వ మంత్రంలో షోడశాక్షరి దీనిలో ఒక విశేషం చెబుతున్నారు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక, నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ నామాలకు అన్నిటి కూడా దీర్ఘాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘం అనగా ఆకారాంత స్త్రీలింగ శబ్దములు. ఈ సంస్కృతం నేర్చుకుంటున్నారు కాబట్టి స్త్రీలింగ శబ్దాలకి దీర్ఘం ఉంటుంది. లక్ష్మీ దీర్ఘం, అట్లా అనమాట దీర్ఘం. పుల్లింగ శబ్దంలో మామూలుగా రామః అంతే, దీర్ఘాలు ఉండవు అట్లా. వీటన్నిటికీ దీర్ఘంగా ఉంటాయి అనమాట. చాలా మంది కొంతమందిని చూస్తే నిత్యాపరాక్రమం నిరీక్షణ సముత్సుక కవిదీర్ఘం ఎగరగొట్టేస్తుంటారు చదివేవాళ్ళు. అట్లనే చదవటం కూడా ముక్కలు చేస్తారు. ముక్కలు నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక ఇట్లా ఒక 3 ముక్కలో 4 ముక్కలో చేస్తారు. అది ఇట్లా చేస్తారనమాట. అలా చేయకూడదు, అలా చేయకూడదు. ఇది మంత్రం. ఇది ఇప్పుడు అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఉన్నది అష్టాక్షరి. చెప్పండి రా అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ అంటారు. అంటే ఓం అని, నమ అని, నారా అని ఈ విధంగా ఎవడు చదువుతాడు? అట్లా ఉండదు కదా మంత్రం. అది అట్టనే ఇక్కడ ఒకే పదము పలికేసేయాలి. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా. ఈ చదివేటప్పుడు పారాయణ చేసేటప్పుడు ఈ తప్పులు తడకలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ముఖ్యంగా ఈ లలిత అనమాట చేసేది అట్లా అనమాట. దానివల్ల వాళ్ళు పొందేది ఏంటంటే అనుగ్రహం కాదు, ఆగ్రహం పొందుతారు చివరికి. అట్లా ఉంటారు. కాబట్టి ఇక్కడ నిత్యా పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సక, నిత్య పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సక. నిత్య తిథులు
15 తిథి దేవతలు. అంటే పాడ్యమి దగ్గర నుంచి పూర్ణిమ దాకా ఉండేటువంటి తిథిలు 15 మంది. వాళ్ళ యొక్క పరాక్రమం యొక్క అతిశయము నిరీక్షణ ఎదురు చూస్తున్నది అమ్మవారు. అమ్మవారితో పాటు యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఇదిగో మనకు నకులి దేవత వచ్చింది. తర్వాత 15 మంది దేవతలు మళ్ళీ వస్తున్నారు అమ్మవారి వెంట యుద్ధం చేయడానికి. 15 మంది ఎవరంటే నిత్యాతిథి దేవతలు. అనగా పాడ్యమి, విద్య, తదియ అని మనం చెబుతాం కదా. అట్లనే వరుసగా వాళ్ళకి ఒక్కొక్క రోజున పాడ్యమి రోజున ఉన్నటువంటి తిథి దేవత కామేశ్వరి, భగమాలిని చదివారు కదా మీరు. ఇవి ఈ 15 తిథి దేవతలు పాడ్యమి రోజున కామేశ్వరి అనే పేరుతోటి అమ్మవారు ఉంటుంది అనమాట 24 గంటలు. అట్లా మొత్తం 15 మంది తిథి దేవతలు వచ్చారు, యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి? మన భండాసురుడి మీదకి వచ్చేసారు 15 మంది. అయితే ఏమిటి దీనిలో అర్థం? అది అంటే దీంట్లో అర్థం ఏంటంటే 15 మంది తిథి దేవతల్ని ప్రతిరోజు వాళ్ళకి మనకు ఇది ఉండేది బాలామంత్రం. బాలామంత్రంతో ఆ దేవతల పేర్లు ఉన్నాయి. నిత్యాతిథి దేవత, మహానిత్య, ఈ విధంగా ఉన్నాయి. ఆ తిథి దేవతల్ని ఉపాసించాలి. ఒక్కొక్క రోజులో ఒక్కొక్క తిథి దేవత, ఆ తిథి దేవతకి బీజాక్షరాలు పెట్టి ఉపాసన చేయాలి. అది ఒక్కొక్క రోజు. అది అలా ఉపాసన చేస్తే భండాసురుడు అనే రాక్షసుడు సంహరింపబడతాడు. ఇది లోపల అసలు అర్థం. పైకి అర్థం ఏమిటి అని అంటే 15 మంది వచ్చారు తిథి దేవతలు యుద్ధం చేయడానికి. అనగా ఇదంతా చెప్పుకుంటుంది ఏంది? అంత మంత్రం ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి సింధూర వ్రత సేవత దగ్గర నుంచి ఏనుగు దళం చూశారు, గజదళం, అక్కడి నుంచి వరుసగా ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే మంత్రమయమైనటువంటి శక్తులు చెప్తున్నాడు. వాటిని ఉపాసించండి, ఉపాసిస్తే మీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి భండుడు ఉన్నారు, రాక్షసుడు, వాడు సంహరింపబడతాడు. అది అర్థం. ఇది లోపల అర్థం అన్నమాట. ఇది చెప్పదలుచుకుంది. పైకేమో ఒక యుద్ధం జరుగుతున్నది, మహాయుద్ధము. ఆ యుద్ధం జరగటానికి అమ్మవారి దగ్గరికి 15 మంది తిథి దేవతలు వచ్చారు. వాళ్ళ పేరు కామేశ్వరి, భగమాలి, నిత్యకిన్నే, భేరుండే, భగ్నివాసిని. అలా ఈ విధంగా 15 మంది తిథి దేవతలు వచ్చారు అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గరికి ఏరారనమాట. అయితే ఈ తిథి దేవతలు ఉన్నారు. ఇవాళ పాడ్యం అండి, విధి అండి, తది అని మనం చెప్పుకుంటుంటాం. ఎట్లా చెబుతున్నావు దీని ప్రకారంగానే చివరికి చెప్పాం. పూర్ణిమ చెప్పాం. ఏమిటి పూర్ణిమ రోజున? చంద్రుడు గుండ్రంగా తెల్లగా ప్రకాశిస్తున్నాడు, అంతే కదా అని అర్థం. అది విధి రోజు చూస్తే చంద్రుడు సన్నగా చిన్న రేఖ ఎక్కడో ఆకాశంలో కనబడుతుంటాడు విధి రోజు చూస్తే. అట్లా క్రమక్రమంగా పెరుగుతుంటాడు. ఇక ఏమిటండి ఇట్లా పెరుగుతున్నాడు? అసలు ఆయన మొట్టమొదటి ఇచ్చి పూర్ణిమ రోజు ఎట్టయితే ఉన్నాడు అట్టనే ఉంటే సరిపోలా? రోజు అట్టనే కనబడితే సరిపోలా? పూర్ణం అయిపోయిన తర్వాత తగ్గుతూ తగ్గుతూ ఉంటాడు. చివరికి అమావాస్య అసలు చీకటి అసలు కనపడిన కూడా కనపడ్డాడండి అమావాస్య రోజు. అసలు ఎల్లప్పుడూ అట్నే ఉంటే సరిపోలే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మనకు ఆకాశంలో ఎల్లప్పుడూ కనపడుతున్నాడా లేదా? 12 గంటలు కనపడుతున్నాడా లేదా? ఏమైనా తగ్గుతున్నాడా ఆయనకి ఏమైనా పాఠ్యమే, విద్య, తదియ, చవితి ఉన్నాయా ఆయనకి? ఆయనకేం లేవుగా. ఎవరికున్నాయి విద్య, చవితి? చంద్రుడికి ఉన్నాయి, సూర్యుడికి లేవు. ఏమిటి వీటి యొక్క విశేషం అంటే సూర్యుడి దగ్గర నుంచి ఒక్కొక్క కళ చంద్రుడు ప్రతిరోజు తీసుకుంటుంటాడు. అనగా సూర్యుడు తన కాంతిని 15 రోజులు ఇస్తాడు. 15 రోజున ఫుల్ మూన్ ఇచ్చేస్తాడు, పూర్తి కాంతిని ఇచ్చేస్తాడు. ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ ఒక్కొక్క కళ మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకుంటుంటాడు. దాని అనగా అర్థం సూర్యుడిలో లీనం అయిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. ఇప్పుడు మనం ఏం చెబుతాం? పాఠ్యమే, విద్య, తది, చవితి అని చెబుతాం. ఇవాళ ఏంటండి అని అంటే అష్టం అండి అని అంటాం.
అష్టమి తిథి అని చెబుతాం. అనగా సూర్యుడు అష్టమి అంటే అర్థం ఏంటి? చంద్రుడు ఎట్లా ఉంటాడు? సగం హాఫ్ ఉంటాడు, ఆకాశంలో చూస్తే కనబడుతుంటాడు. అష్టమి రోజున సగం ఉంటాడు. ఇది ఏమిటి? 8 కళలు వచ్చినాయి. ఎక్కడి నుంచి? సూర్యుడి దగ్గర నుంచి వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? చంద్రుడి దగ్గరకు వచ్చేసింది. ఇలా చంద్రుడు పెరిగిపోతూ ఉంటాడు, ఇట్లా మళ్ళీ తగ్గిపోతుంటాడు, ఇట్లా చేస్తుంటాడు. అందుకని మన వాళ్ళు ఏం చేశారనంటే చాంద్రమానాన్ని తీసుకున్నారు. చాంద్రమానము, చాంద్రమాన ప్రకారంగా ఇప్పుడు ఈ సంవత్సరం పరాభవ, ఇది పరాభవ నామ సంవత్సరం పేరు పెట్టారు. అలానే చాంద్రమానం ప్రకారంగానే మనకు శుభకార్యాలు, అట్లనే పుట్టిన రోజులు. సహజ ఇంగ్లీష్ వాళ్ళు ఏమో డేట్ ప్రకారంగా చూసుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. మన వాళ్ళు ఏంటి చూసుకుంటారు అని అంటే చాంద్రమానం ప్రకారంగా మాసము తిథి చూసుకుంటాం. చంద్రుడు మనకు ప్రధానం కాబట్టి చాంద్రమానం ప్రకారంగా జరుగుతుంది. ఈ చంద్రుడు వృద్ధి క్షయములతో ఉంటుంటాడు. ఈ వృద్ధి క్షయములు అటు 15 ఇటు 15 ఉంటాయి. ఈ 15 మళ్ళీ అటు రిటర్న్ అయ్యి వస్తుంటాయి. అంతే, ఈ 15 మంది దేవతలు. కాబట్టి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజులు అంతా కూడా అమ్మవారు ప్రతిరోజు ఏదో ఒక పేరుతోటి ఆ 15 దేవతల్లో వరుసగా పేరు, ఆ పేరుతోటి అమ్మవారు 24 గంటలు ఉంటుంది. అనగా ఆ కాలము 24 గంటల కాలం ఎవరిది అనగా అమ్మవారిది. ఇది అర్థం. ఆ అమ్మవారు ఆ పేరుతోటి ఉంటుంది, ఇది అర్థం. పాడ్యం రోజున కామేశ్వరి అనే పేరుతోటి ఉంటుంది. పాడ్యం రోజున కామేశ్వరి అనే పేరుతో. ఇవాళ అష్టమి కదా, అష్టమి రోజున ఏ పేరుతోటి ఉంటుంది అంటే త్వరిత. ఇవాళ అష్టమి త్వరిత అనే నామంతో ఉంటుంది. చాలా అనమాట ఇది. అది ఎప్పుడు ఎవరు ఇవన్నీ తెలుసుకుంటారనంటే అమ్మవారి తత్వం గురించి తెలుసుకునేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. అలానే ఏకాదశి దగ్గరకు వచ్చేటప్పుడు నీల పతాక అనే పేరుతో ఉంటుంది అమ్మవారు. కాబట్టి దీని ప్రకారంగా అమ్మవారు తీసుకుంటారు. తర్వాత చాంద్రమానం ప్రకారంగా చూసుకుంటే మంచి రోజులు తిథులు అనుకుంటుంటే ఏం చూసుకుంటారా అంటే ఏకాదశి మంచి రోజు అండి అంటారు, సప్తమి మంచి రోజు అండి అంటారు. సప్తమి 7 అంటే ఎందుకు మంచి రోజులయ్యా అంటే సప్తమి అంటే సూర్యుడు అని అర్థం వస్తుంది, సప్త ఋషులు అనే అర్థం వస్తుంది, ఇట్లా ఈ విధంగా వస్తుంది కాబట్టి సప్తమి తీసుకుంటారు. అట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా ఆ తత్వపరంగా ఆ భగవత్ దీని ప్రకారంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మనకు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప పేరు ఏంటంటే ఈ దీనిలో జ్వాలామాలిని, జ్వాలామాలిని అనేటువంటి పేరు. ఈ జ్వాలామాలిని చతుర్దశి, పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి అదనమాట. ఈ చతుర్దశి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. చతుర్దశి, ఈ చతుర్దశి జ్వాలామాలిని సాక్షాత్ అగ్ని స్వరూపమే, అనగా అజ్ఞానాన్ని తగులు పెట్టేస్తుంది, ఇది అర్థం. సరే, ఇక్కడ నిత్యాపరాక్రమ టోకలో 15 తిథులు వరుసగా మనకు పాడ్యమి విద్య దగ్గర నుంచి వాటిని వరుసగా చెప్పుకుంటే కామేశ్వరి, పాడ్యంకి కామేశ్వరి, విద్యకు భగవాలిని, ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటాం. అయితే 15 తిథులు చెప్పాము. 15 రోజు పూర్ణిమ. సరే, మరి 16 కదండి కళలు, మరి 16వ కళ ఏమైపోయింది? ఇది అర్థం. 16వ కళ ఏమైపోయిందంటే మహానిత్య. అది ఈ మహానిత్య అనేటువంటిది 16వ కళ. ఈ 16వ కళ 15 కళలలో ఉంటుంది. అనగా మహానిత్య అనేటువంటి కళ అమ్మవారి పేరు. అమ్మవారి ఆ అమ్మవారు 15 కళల్లో ఉంటుంది. అమ్మవారు తన 15 కళల్లోనూ ఉండి ఆ 15 కళల్లో ప్రకాశిస్తూ ఉంటుంటుంది, అది అర్థం. అమ్మవారు ఈ 15 కళల్లో ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది, అనగా ప్రతిరోజుని ప్రకాశింప చేస్తూ ఉంటుంటుంది, ఇది అర్థం. ఈ 15 కళలు అలా ఈ విధంగా ఆ చంద్రుణ్ణి అటు వృద్ధి క్షయాల్లో ప్రకాశింపజేస్తుంటుంది. ఇట్లా అంటే ఏమిటో కాలస్వరూపము అని అర్థం అనమాట. అమ్మవారు అంటే ఇవన్నీ ఏమిటి రోజులు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే
ఇదంతా కాలస్వరూపము. ఇది ఈ నెల రోజులు గడిచింది. ఈ నెల రోజుల్లో ప్రతిరోజు అమ్మవారు మహానిత్య అనే పేరుతోటి ఉంటుంది. ఇవాళ ఏ పేరుతోటి ఉన్నది అమ్మవారు అంటే మహానిత్య. మరి అంటే అమ్మవారు ఉన్నటువంటి దేవత పేరు చెప్పండి అంటే త్వరిత. త్వరిత అనేటువంటి దేవత ఉన్నది ఇవాళ అంటే అష్టమి రోజున. ఆ దేవతలో మహానిత్య అనే పేరుతోటి అమ్మవారు లోపల కూర్చొని ఉన్నది. అది అర్థం. అట్లా అన్నమాట. మన శరీరంలో ఎట్లయితే ఆ చైతన్యాధిష్ఠిత పరమాత్మ అయితే ఎట్లయితే ఉన్నాడో అలానే ప్రతిరోజు కూడా అమ్మవారు మహానిత్య అనే పేరుతోటి ఒక్కొక్క దేవత పేరుతోటి ఉంటుంటుంది. అది తెలుసుకోండి అని చెబుతున్నారు. ఆ దేవతలందరూ కూడా ఎవరు? 15 మంది దేవతలు అమ్మవారి యొక్క స్వరూపమే. అది చెబుతున్నారు. కాబట్టి మహానిత్య అనేటువంటి అన్ని తిథులతోటి కూడా ఉంటుంది. ఈ దేవతలందరూ ఏమిటంటే ఆత్మశక్తులు. ఆత్మశక్తులు అనగా మనకు ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది, దానికి చుట్టూ ఉన్నటువంటి శక్తులు 15 శక్తులు ఉన్నాయి. సెంటర్లో మహానిత్య అనేటువంటి శక్తి ఉన్నది. ఇది అర్థం. మహానిత్య అనేటువంటి శక్తే మనలో ఉన్న పరమాత్మ. అది అర్థం. మహానిత్య అనేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి పేరేంటి? ఆ శక్తి ఎవరు? అమ్మవారు. అమ్మవారు సెంటర్లో ఉంది. చుట్టూ 15 మంది రౌండ్లు తిరుగుతున్నారు. అది గిరగిరా గిరగిరా తిరుగుతున్నారు. అనగా 15 మంది ఒక రౌండ్ ఇటేస్తారు, మళ్ళీ అటు రౌండ్ వేస్తారు. అనగా సవ్య అపసవ్యంలో రౌండ్లు వేస్తుంటారు, తిరుగుతుంటారు. సవ్యంలో తిరుగుతుంటే పూర్ణంలోకి వస్తాడు, అపసవ్యంలో తిరిగి వస్తుంటారు. అది అర్థం. ఏమి లేదు. అది అంటే అర్థం ఏమిటనమాట? ఈ కాలము నెల రోజులు కాలము రోజు కూడా మనం చూస్తూ ఉంటుంటాం. ఇవాళ అష్టమి అని అంటుంటాం, రేపు నవమి అంటాం, దశమి అంటాం, అదే పూర్ణం వచ్చింది అనుకుంటాం. ఇట్లా ఈ విధంగా అనుకుంటాం. మనకి ఈ విధంగా కాలం గడపడుతూ కాలం కనబడుతూ ఉంటుంది. కనబడుతుంటుంది. తర్వాత ఏమిటి కనిపెట్టలేదు అని అంటే వీడు లోపల మహానిత్య ఉన్నది మనలో. అది కనిపెట్టలేదు వీడు. మహానిత్య అనేటువంటిది అమ్మవారి పేరు. ఈ మహానిత్య అనేటువంటిది అమ్మవారి యొక్క తిథి పేరు. ఏమిటి తిథి అంటే 16వ తిథి, 16వ కళ. 16వ కళ మహానిత్య. ఆ 16వ కళే లోపల ఉన్నది మనలో. ఆ 16వ కళనే చైతన్యాధిష్ఠిత పరమాత్మ. అది అర్థం. ఆ 16వ కళ, 16వ కళ మహానిత్య. మహానిత్య అనే పేరుతోటి పరమాత్మ లేక పరమేశ్వరి రూపంతో ఉంటుంది. బహుళ విధములైనటువంటి నామాలతోటి ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు మహానిత్య అన్నాం, ఇంకో చోట లలితా పరమేశ్వరి అన్నాం, ఇంకొక చోట త్రిపుర సుందరి అన్నాం. అట్లా అంటే ఏమిటి? పేర్లు రకరకాలు, వస్తువు ఉన్న ఒకటి, వస్తువు ఉన్నది మాత్రం ఒకటే. ఇది అర్థం. అది అందుకనే ఏకః అనేకః, ఏకోనైకః ఎక్కడొచ్చింది? విష్ణులో వచ్చింది కదా. అట్లా అనమాట. అది ఇట్లా ఈ విధంగా. కాబట్టి ఈ దేవతలందరూ కూడా చేరుతున్నారు అమ్మవారి దగ్గరికి. ఎందుకోసం అంటే ఈ భండాసురుడు అనే రాక్షసుడు సంహరించడం కోసము అని అర్థం. భండాసురుడు అని రాక్షసుడు అనగా లోపల అజ్ఞానం అనే రాక్షసుడు ఉన్నాడు, వాడిని సంహరించాలి అని అంటే ఇంతటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంటే వాడు బయటికి పోతాడు అని అర్థం. అది రాక్షసుడు బయటికి పోతాడు అని అర్థం. అది ఆత్మశక్తులు అంతరాత్మలో నిత్యం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంటాయి. ఒకసారి హృదయంలో జ్ఞాన బీజం ఉదయిస్తే నశించదు, అది మొలకెత్తూ ఉంటుంది. ఇదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. విత్తనం పెట్టామనుకోండి, అది వచ్చి ఓ పెద్ద మహా చెట్టు మహావృక్షం అయిపోతుంది. ఆ వృక్షాన్ని కావడానికి విత్తనం ఎంత ఉంటుంది? చిన్నది. ఎంత చూడండి, దీనిలో పద్యం కూడా ఉంది. ఏంటంటే మర్రి చెట్టును గురించి చెబుతాడు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనది కొదువ కాదు విత్తనంబు మర్రి. విత్తనముకు మనం చిన్నప్పుడు చదువుకున్నాం పద్యాలు. మర్రి విత్తనం ఎంత ఉందిరా అని అంటే ఆవకింద ఎంత ఉంది. పాపం దాన్ని పెట్టాల్సిన పని కూడా లేదు భూమిలో. అవి మర్రి విత్తనాలు ఓహో పోతూనే ఉంటాయి. అదంతా అదే మొలుస్తుంటుంటాయి. ఒక్కడు కూడా చెంబడి నీళ్లు కూడా వేయడు.
ఒక్కడు కూడా చెంబుడు నీళ్లు వేయడు. పెద్ద చెట్టు కాగానే అక్కడ కింద కూర్చొని హాయిగా సేద తీర్చుకుంటూ విశ్రాంతిగా కూర్చుంటాడు. ఆ చెట్టు మీద అనేక పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి. చెట్టు చిన్నదా, అబ్బో ఎంత మహావృక్షమో, ఎంత కొమ్మలో. కొంతమంది పెద్ద కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మ మీద పడుకొని నిద్రపోతున్నాడు ఒకసారి చూసేది. ఆ మర్రి చెట్టు త్వరలు ఉంటే త్వరలో అది వాడు గది అయిపోయింది. వాడికి శుభ్రంగా పడుకొని నిద్రపోతున్నాడు వాడు. చాలా చోట్ల ఇట్లా అనమాట ఆ మర్రి చెట్టు. అందుకని ఏం చెబుతానంటే మర్రి చెట్టుని ఏం చెబుతానంటే, అందుకని భగవద్గీత నేర్చుకునేటప్పుడు వస్తుంది నిష్కామ కర్మయోగము అనే దానిలో. నిష్కామ కర్మయోగానికి మన కంటికి కనబడుతున్నటువంటి వృక్షము మర్రి చెట్టు. అది నిష్కామ కర్మయోగం అనగా ఏమాత్రం ప్రత్యుపకారం అడగటల్లా. నాకు చెమ్మిడి నీళ్లు పోయండి అని అడగటం లేదు. అది అడగటల్లా. పోనీ నాకు అవి ఇవి అని అడుగుతున్నాయా, అవి చేయండి ఇది చేయండి అని అడగటం లేదు. పైగా నువ్వేం చేస్తున్నావు, ఆకులు కావాలిగా, ఈ ఆకులు కోసుకొని పోయి ఇస్తలు కుట్టుకుంటున్నావు. ఎట్లా ఈ విధంగా నాకు నీళ్లు కావాల్సి వస్తే వర్షాకాలంలో భగవంతుడే నాకు నీళ్లు కాసిన పోస్తాడు. అవే తాగి 2 నెలలు తాగి సంవత్సరం వల్ల జీవిస్తుంటారు. చూసుకోవాలి నిష్కామ కర్మయోగం అంటే ప్రత్యుపకారం కోరకుండా చేసేటువంటి ఒక సేవ, ఉపకారం. అది ప్రత్యుపకారం. అది నిష్కామ కర్మలు. అట్లా దాని ఉదాహరణ అనమాట. అట్లా ఆ విధంగా ఆ నిష్కామ కర్మ అనేటువంటిది ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించిందో, మనస్సుకి అంటిందో, అప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్కటి అజ్ఞానం ఎట్లా అనమాట. ఇది ఒకసారి హృదయంలో జ్ఞాన బీజము, జ్ఞానం అనేటువంటి బీజం, దానికి ఉదాహరణ మర్రి విత్తనము అని చెప్పుకున్నాం. ఆ జ్ఞాన బీజం పడ్డది అంటే పెరిగి పెద్దదే మహావృక్షం అయిపోతుంది. అది ముక్తిదాయకం అవుతుంటుంది జ్ఞానం. అందుకనే భగవద్గీతను చాలా మందికి మన గణపతి సత్యనారాయణ స్వామి వారు చాలా మంది మొత్తం అమెరికా మొత్తం వహించి పారేస్తున్నారు ఆయన. ఏది భగవద్గీత. సరే ఆయన చెబుతూనే ఉన్నాడు, భగవద్గీత కంఠస్థం వచ్చిందే కదా, అర్థం చేసుకుని ఆచరించండి అని చెబుతున్నాడు. అయితే కొంతమంది మాత్రం అర్థం చేసుకొని ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ. అదే అనమాట, వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ. అదేంటనంటే ఉపనిషత్తుల యొక్క సారము, దానిలో చెప్పనటువంటి విషయాలు అన్ని స్పష్టంగా దానిలో సారాంశం అంతా చెప్పేశాడు. వేదముల సారాంశం అంతా చెప్పాడు. ఇట్లా నడుచుకో, డూస్ డోంట్స్ అని కూడా చెప్పాడు. ఇవి చెయ్యి, ఇవి చేయకూడదు, కర్తవ్య అకర్తవ్యములు చెప్పాడు. అది అర్థం చేసుకుంటే అప్పుడు నువ్వు ఎన్ని అకర్తవ్యాలు చేస్తున్నావో అర్థమవుతుంది, నువ్వు ఏ రూటును వెళ్ళిపోతున్నావో అర్థమవుతుంది. కొంతమంది అనుకుంటారు నాకే ఉంది, బాగుంది, అన్నవాన్ని బాగానే ఉన్నాయి, నాకు కాలు ఇరగలేదు, చెయ్యి ఇరగలేదు, నాకు అది లేదు ఇది లేదు అని అనుకుంటూ, అక్కర్లేదు నాకు అన్నీ ఉన్నాయి, రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ₹1 వేసి వస్తుంటాను. రూపాయి వేసి పాపం చాలా చాలా డబ్బులు వేస్తుంటాడు అనమాట. నాకు డబ్బులు ఉన్నాయని ₹1 వేసేస్తున్నా, నాకేం కాలేదు, నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నాడు. అంటే ఏంటంటే అజ్ఞానానికి మొట్టమొదటి వాడు, అజ్ఞానానికి రాజు. అట్లా కాదురా, నువ్వు ఎక్కడో ఉన్నావో సంగతి అర్థం చేసుకో. ఎక్కడో డౌన్లో ఉన్నావు నువ్వు. నీకు అది తెలుసుకుంటే అప్పుడు అనిపిస్తుంది ఎంత లోపల ఎంతటి తక్కువ మైనస్లో ఉన్నానో అర్థమవుతుంది. అంటే ఏమిటనమాట, అది ఒక సోమరితనం. ఈ సోమరితనం మొట్టమొదటిది రాక్షసుడు ప్రవేశించాడంటే మనకి ఏం నేర్పుతాడంటే మొట్టమొదట సోమరితనం నేర్పుతాడు. సోమరితనం నేర్పి ఆ సోమరితనంగా ఉండేటువంటి మాటలు ఇలా చెప్పిస్తుంటాడు, వీడి చేత చెప్పిస్తుంటాడు, బయటికి చెప్పిస్తుంటాడు. ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, బాగానే ఉన్నది. సోమరితనం నెంబర్ 1 మొట్టమొదట పెట్టిస్తాడు. కానీ ఏంటనమాట, ఈ శరీరంలో ఉన్నది ఏమిటయ్యా, మహా చైతన్యాధిష్ఠితమైనటువంటి పరమేశ్వరి అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారిని చూసుకొని ఆమె చెబుతున్నది. కానీ ఏం చెబుతున్నది, ఆమె చెప్పింది చేస్తున్నావా, చేయటంలా. ఏం చేస్తున్నావు, అటు తిరిగిపోతున్నావు. అమ్మవారు ఏమి తిరగటం లేదు, నువ్వు ఎటువైపు తిరుగుతున్నావు, సోమరితనం.
విషయ సుఖాలు ఇటువైపు తిరిగిపోతున్నావు. కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది? చెప్పిందా? చెప్పేది. కాబట్టి విన్నావా? వింటలేదు. చెప్పడం అంటే అర్థం ఏంటి? ఈ గ్రంథాలన్నీ అమ్మవారు ఇచ్చింది. ఈ పుస్తకం ఎవరిచ్చారు? అమ్మవారు ఇచ్చారు. అంటే ఈ నామాలన్నీ, అది అర్థం అనమాట. ఇవి ఏమి పట్టుకోవటం లేదు, సోమరితనం మాత్రం ఎక్కువైపోయింది నీకు. అది అట్లా అనమాట. కాబట్టి సోమరితనం అనేటువంటిది అజ్ఞానానికి, అహంకారము, సోమరితనము, అజ్ఞానము ఇవన్నీ భండాసురుడి యొక్క లక్షణాలు. అవి అలా అనమాట. అది కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే, అజ్ఞానం అనేటువంటి నశించాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం అనేటువంటి రావాలంటే చిన్నతనంలోనే వాళ్ళకి జ్ఞాన బీజం నాటాలి. ఉదాహరణకి ఏంటంటే, ఇదిగో భగవద్గీత ఒక ఉదాహరణ. అట్లా అదనమాట. ఈ విధంగా చేస్తే అట్లా వాళ్ళకి ఏమవుతుందని అంటే జ్ఞానం వైపు నడుస్తూ ఉంటుంటారు, అనగా రైట్ రూట్ లో వెళుతుంటారు. దీన్నే ఏమంటారంటే మనకు దీనిలో క్రమశిక్షణ అని ఇంకొక పదం. అది అది ఈ జీవితాన్ని క్రమశిక్షణ, ఈ శరీరాన్ని ఒక క్రమశిక్షణతోటి నడపటమే ఈ భగవద్గీత చెప్పేటువంటిది. అది దీని యొక్క విశేషం. అదే జ్ఞానపరమైనటువంటిది అనమాట. ఆ గ్రంథం అట్లా అనమాట. జ్ఞాన ఫలాన్ని పొందండి, జ్ఞాన బీజం నాటండి ప్రతి వాళ్ళల్లోనూ. అది జ్ఞాన బీజం వలన అది క్రమంగా ఆత్మశక్తిని ఇస్తుంటుంది అని చెబుతూ, ఇకపోతే 74లో ఒక విశేషం వస్తున్నది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఇక్కడ ప్రధానమైన భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. బాలాదేవి అమ్మవారు యొక్క కుమార్తె. వీళ్ళందరూ వచ్చారు, అమాత్యులు, వీళ్ళు సైనాపతులు, వీళ్ళందరూ వచ్చారండి. ఇక తర్వాత రావాల్సింది ఎవరంటే కుమార్తె వస్తుంది. తల్లి బయలుదేరేటప్పుడు యుద్ధానికి కుమార్తె కూడా వస్తుంది, తర్వాత కుమారుడు కూడా వస్తాడు. కుమార్తె ముందుకు వచ్చింది. ఎవరు? బాలాదేవి ముందుకు వచ్చింది అనమాట. ఆమె విక్రమ పరాక్రమాన్ని చూసి అమ్మవారు సంతోషిస్తూ ఉన్నదిట. నువ్వు కూడా యుద్ధానికి వచ్చావు, బాగా యుద్ధం చేయొచ్చు అని. ఎవరితోటి చేస్తుంది అమ్మవారు? భండపుత్ర వధోద్యుక్త. భండాసురుని యొక్క కుమారుల యొక్క వధ చంపుటయందు ఉద్యుక్త ప్రయత్నించిన బాలాదేవి యొక్క పరాక్రమము. ఇది అర్థం. ఇక్కడ ఏమిటి? దీనిలో భండాసురుని కుమారులు ఎంతమంది ఉన్నారు? ఆయనకి 30 మంది ఉన్నారు భండాసురుడికి. అయితే వీళ్ళందరినీ శ్రీమాత కుమార్తె అయినట్టు బాలాదేవి సంహరించగా ఆమె పరాక్రమం సంతోషిస్తుంది. బాలాదేవి 30 మంది పుత్రులను, బండపుత్రులను సంహరించేసేసింది. ఇది ఏమిటి? ఎంత ఉంటుంది అమ్మవారి వయస్సు? 9 సంవత్సరాలు. మనకు దసరా వస్తుంది చూడండి. ఈ దసరా వచ్చినప్పుడు ఈ దసరాలో 10 రోజులు ఒక్కొక్క రోజున వయస్సు ఇంత 2 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టి పూజ పట్టిన తర్వాత ఇట్లా ఒక లెక్క ఉన్నది. దానిలో 9 సంవత్సరాలు వచ్చిన అమ్మాయిని కూర్చోబెడితే బాలామన్ దేవుని కూర్చోబెట్టినట్టు లెక్క. ఆ అమ్మాయికి పూజలు చేస్తారు. అట్లా అనమాట. ఆ విధంగా మనకు దసరాలు చేస్తుంటారు. అట్లా ఇక్కడ అమ్మవారి కుమార్తె అన్నారు. వయసు ఎంత అండి అంటే 9 సంవత్సరాలు. బాలాదేవి ఆమె వచ్చి యుద్ధం చేసేసింది. ఆ యుద్ధం చేస్తే వాళ్ళు పోయినారు. భండాసురుడు యొక్క కుమారుడు 30 మంది వాళ్ళు అని పైకి అర్థం. అసలు ఏమిటి లోపల తత్వపరంగా అర్థం ఏమిటి అని అర్థం అనమాట. ఇది ఏమిటంటే శ్రీమాత హృదయం నుంచి వచ్చినటువంటిది ఎవరు? బాలాదేవి. పరమాత్మ స్వరూపిణి శ్రీమాత యొక్క స్వ ఆత్మశక్తి. తన యొక్క ఆత్మశక్తియే బాలాదేవి, అనగా అమ్మవారి యొక్క ఆత్మశక్తి. అంటే అమ్మవారి యొక్క ఆత్మశక్తి అంటే తన యొక్క ఆత్మశక్తిని మరొక రూపంలో పంపించింది. ఎవరి రూపంలో? బాలాదేవి. బాలాదేవియే అమ్మవారు, అమ్మవారే బాలాదేవి. ఇది అన్నమాట. ఆ బాలాదేవి వచ్చి ఈ 30 మంది పుత్రుల్ని సంహరించేసింది. ఏమిటి సంహరించడం అని అంటే, దీనిలో అమ్మవారి యొక్క ఆ బాలామంత్రం ఐం క్లీం సౌహు అనేటువంటి బాలామంత్రం. ఈ బాలామంత్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళకి భండాసుని యొక్క కుమారులు అందరూ చస్తారు. అనగా నీలో ఉన్న అజ్ఞానం అనేటువంటి శక్తులు 30 ఉన్నాయి. ఆ 30 మంది పోతారు. ఇది అర్థం.
ఆ 30 మంది అజ్ఞానం అనేటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన అజ్ఞాన రాక్షసులు వెళ్ళిపోయినారనుకో, నీ శరీరం అంతా కూడా వెలుగు ప్రసారం. వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారు? అజ్ఞానం అనేది చీకటి. అంటే అర్థం ఏమిటనమాట? అంత చీకటి. నీ శరీరం అంతా కూడా చీకటితో నిండిపోయింది. కాబట్టి నెమ్మదిగా ఆ మంత్రాన్ని పట్టుకుంటామంటే గురువు గారి ద్వారా క్రమక్రమంగా సూర్యుడు ఉదయిస్తుంటుంటాడు. మధ్యాహ్నానికి వచ్చినప్పుడు బాగా ప్రకాశవంతంగా ఉంటాడు. అప్పుడు ఎంత వెలుగు ఉంటుంది చూసుకో. అట్లనే నీవు ఆ ఉపాసన చేస్తే క్రమక్రమంగా నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి పోయి పూర్తి వెలుగు వచ్చేస్తుంది. అదే అర్థం. అజ్ఞానం అనే చీకటి ఎప్పుడైతే పోయినదో జ్ఞానం కలుగుతుంటుంది. జ్ఞానం కలిగినప్పుడు సమస్తము అంతా దేవతలందరూ కూడా నీ వెంట ఉండి అందరూ నీ కోసం పనులు చేస్తూ ఉంటారు. సరస్వతీదేవి ఉందనుకో, శ్యామలాదేవి ఆమె పనిచేస్తుంటుంది. లక్ష్మీదేవి ఉందనుకో, ఆమె పనిచేస్తుంటుంది. నీకు అజ్ఞానమైన రాక్షసులు పోయినారుగా, వాళ్ళందరూ నీకు సేవ చేస్తుంటారు. అనగా నీలో ఎవరున్నారన్నమాట? మహానిత్య అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారి దగ్గర వీళ్ళందరూ చేస్తారు. అందరూ అమ్మవారి సేవలు చేస్తుంటారు. అనగా అర్థము నీకు అన్ని సకలము సిద్ధిరస్తు. అది అర్థం. బాలామంత్రాన్ని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి సకలము సిద్ధిరస్తు అనేటువంటి భావం అనమాట. బాలామంత్రంలో ఏంటి? మొట్టమొదటి 5 బీజంలో మహాసరస్వతి, 3 బీజంలో మహాలక్ష్మి, సౌలోనేమో మహాకాళి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. అది మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. కాళి అంటే అర్థం ఏంటనమాట? శక్తి. లేకపోతే పార్వతి, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి మధ్యలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. అది 3 బిందువులు. త్రికోణంలో 3 బిందువులు ఉన్నాయి. అవి పైన మహాసరస్వతి, ఇటుపక్క మహాలక్ష్మి, ఇటుపక్క మహాకాళి. కాబట్టి ఇప్పుడు మొత్తం అజ్ఞానం అనేటువంటిది పోయింది. వీళ్ళందరూ కూడా సేవ చేస్తారు. అంటే అర్థము మనకి సర్వము సిద్ధిరస్తు. అది అర్థం దీనిలో. అనగా ఏమిటనమాట? చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు. అది అర్థం. బాలామంత్రాన్ని ఉపాసించేటువంటి వాళ్ళకి చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు. చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అది అన్నమాట. ఇవి 4 సిద్ధిరస్తు అనమాట. ఇది అనమాట ఇక్కడ దీనిలో. ఇక చెబుతూ ఇంకేంటనమాట, ఇక విశేషాలు దీనిలో ఈ భండపుత్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళ పేర్లు కనుక వింటుంటే అప్పుడు ఏమనిపిస్తుంది అనంటే, నిజంగా వీళ్ళు రాక్షసులేరా? రాక్షసులు వీళ్ళు ఎట్లా ఉంటాయి? మనకు సుందరకాండలో కూడా వచ్చింది రాక్షసులు ఎట్లా ఉంటారు. ఆ పేర్లను బట్టి వాళ్ళ రూపాన్ని మనం చెప్పుకోవచ్చు. మహోదరుడు ఒక రాక్షసుడు. మహోదరుడు పెద్ద పొట్ట, మహోదరుడు. ఎట్లా దీర్ఘజిహ్వుడు, ఓహో ఇంత పొడుగు ఇంత పొడుగు నాలుగు ఉంటాయి. ఇట్లా రకరకాల పేర్లు అనమాట. రాక్షసులు ఇట్లా రకరకాల వాళ్ళు రాక్షస రూపాలు ధరిస్తుంటారు. అట్లా ఉంటారు. ఇంకా ఉగ్ర కర్ముడు, రకరకాలు. అట్లనే ఇక్కడ కూడా ఎలా ఉంటారంటే భండపుత్రులు 30 మంది. కొన్ని ఉదాహరణలు: చతుర్బాహువు, మొట్టమొదటి వాడు 4 చేతులు ఉన్నటువంటి వాట. రెండో వాడు చకోరాక్షుడు, చకోర పక్షి వలె ఉంటాడట ఒకడు. మూడో వాడు చతుశిరస్కుడు, 4 తలకాయలు ఉంటాయట వాడికి. 4వోడు వజ్రఘోషుడు, వాడు పెద్దగా అరుస్తాట, వజ్రఘోషుడు. ఊర్ధ్వకేశుడు, ఇంకొకడు జుట్టు పైకి ఉంటుందిట, తలకాయ ఉంటుంది కదా, తలకాయ పైన పెద్ద జుట్టు పైన ఉంటుందిట. మహాకాయుడు, పెద్ద శరీరం అంట. ఈ విధంగా మహాహనువు, గొప్ప దౌడలు ఉన్నట్టుంటాయి. అలానే ఈ విధంగా రకరకాల పేర్లతోటి ఉగ్రకర్ముడు ఒకడు, వాడి పేరే. ఇంకోడు స్వర్గపీడుడు, స్వర్గాన్ని వాదించేటువంటి వాడు. ఇంకోడు దుర్గుడు. అలా ఈ విధంగా రకరకాల పేర్లతో ఉంటారు. వీళ్ళందరూ ఏమిటో రాక్షసులు. ఈ రాక్షసులు సంహరించేది అమ్మవారు బాలామంత్రం. కాబట్టి బాలామంత్రాన్ని ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళకి
చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు. ఇది దీన్ని చూద్దాం. బాలామంత్రమే అమ్మవారి యొక్క శ్రీ విద్యామంత్రం యొక్క సూక్ష్మ రూపము. శ్రీ విద్యామంత్రం యొక్క సూక్ష్మ రూపము బాలామంత్రము. కాబట్టి బాలామంత్రాన్ని అర్థం చేసుకొని, అంటే అర్థం చేసుకోవటం అంటే కూడా చెప్పాను మీకు, ఎక్కడ త్రికోణము, త్రికోణాంబ, ఆ త్రికోణంలో ఉన్నటువంటి 3 భుజాలు, 3 బిందువులు, ఆ 3 బిందువులు కలిపితే 3 భుజాలతో త్రికోణం ఏర్పడుతుంటుంది. ఆ త్రికోణమే ఎవరు? అమ్మవారి స్వరూపము. ఆ త్రికోణం లోపల కనబడుతున్నది ఒక బిందువు ఉన్నది. ఆ బిందువు ఎవరు? మహా త్రిపుర సుందరి. మహా త్రిపుర సుందరి యొక్క 3 శక్తులు, మహా త్రిపుర సుందరి యొక్క 3 శక్తులు, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి 3 శక్తులు కనబడుతూ ఉంటుంటాయి. ఆ 3 శక్తులు, ఆ 3 శక్తుల్ని మనం ఆరాధించటము, ఇది అర్థం అన్నమాట. ఈ 3 శక్తులు ఇట్లా అనమాట. ఇది ఆరాధించితే చివరికి ఏమిటనమాట జరిగేది ఏంటిది? అసలు విషయం ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి, ఈ శరీరం ఏమిటి? పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంలో పరమాత్మ కూర్చున్నాడు. ఉదాహరణకి ఒక పంజరం ఉందనుకోండి. పంజరం అంటే ఇనుప చువ్వలన్నీ ఉంటాయి. దానిలో చిలకన పెట్టాడు. చిలకన పెట్టాడు, శుభ్రంగా దాని గేట్ అంతా వేసేసాడు. ఆ చిలకన పెట్టాడు, ఆ చిలకన పెట్టేసాడు, ఆ కూర్చోబెట్టాడు. ఇప్పుడు చిలక బొమ్మను అంటే ఎక్కడ పోతుంది? బయటికి. ఇంక బయటికి పోదు. వీడు చూస్తూ ఉంటున్నాడు ఆ చిలకని. ఈ చిలక ఏంటి? అయ్యో నేను ఎక్కడ చెట్ల మీద కూర్చున్నాను, అటు తిరుగుతున్నాను, లోకం అంతా తిరుగుతున్నాను, అక్కడ పండు తింటాను, అక్కడ పండు తింటాను, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, కానీ నన్ను మాత్రం వీడు పట్టేసేసాడే అని అనుకుని లోపల కూర్చు ఉంటుంది. అది అనుకుంటుంది ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు గుర్రును పరిగెత్తుదామని ప్లాన్ వేస్తుంటుంది. ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు పరిగెత్తుదామని అంటారు. వాడేం చేస్తాడో తెలిసిన, ఇది తిండి కావాలిగా మరి చిలక్కి. అందుకని ఏం చేస్తాడంటే వాడు అవసరం వచ్చినప్పుడు దాని దగ్గరే అది ఏముంటుందో తలుపు, ఆ తలుపు దగ్గర అట్టిపండు పెడతాడు. అట్టిపండు పెట్టి తలుపు తీస్తాడు. తలుపు తీయగానే ఇది బయటకు వస్తుంది. బయటికి రాగానే అట్టిపండు కనబడితే పుచ్చుకుంటుంది, తింటుంటుంది. ఆ తింటున్నది నెమ్మది ఇది ఎప్పుడు పరిగెత్తుందో ఏమోనని వెంటనే మళ్ళీ లోపల దాన్ని నెట్టేసేసి మళ్ళీ గేటేస్తాడు. అంటే అర్థమైందా దేనిలో? ఇది ఇది మనకు కనపడుతున్నటువంటి జాగ్రత్తగా, ఇది మన శరీరం. లోపల చిలక ఉన్నదే, ఈ చిలకే యొక్క శరీరం, ఆత్మ. ఈ విషయమే మనకు ఇందులో తైత్తీర్యంలో చెప్పుకుంటూ వస్తాడు. అయం దక్షిణ పక్ష, అయం ఉత్తర పక్ష, ఇక్కడ చెప్పుకుంటాడు. ఈ ఆత్మ అనేటువంటిది ఒక పక్షి. ఈ పక్షి 2 రెక్కలు, ఇదిగో తోక, ఈ విధంగా ఇట్లా ఉన్నది, ఇలా ఉన్నది, మన శరీరంలో పక్షి రూపంలో ఉన్నది. అట్లనే ఈ పక్షి రూపంలో ఉన్నటువంటి ఈ చిలకను చూశారు ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ లోపల బంధింపబడింది. ఆత్మ ఈ చుట్టూ ఉన్నట్టు ఈ శరీరం ఉన్నది మొత్తం, ఇదంతా త్రిగుణాత్మకమైన శరీరం. ఇది అనగా ఇనప శరీరం, ఇది ఇనప గోడలు. ఇది ఇనప గోడలు పగలగొట్టుకుని రమ్మనంటే ఎక్కడ వస్తాడు వాడు? ఇనప గోడలవి త్రిగుణాత్మకమైనటువంటి శరీరం. ఆ శరీరం లోపల కూర్చొని ఉన్నది. లోపల ఏది? ఆత్మ, పరమాత్మ శక్తి లోపల ఉంది. అది బయటికి రావాలి. బయటికి రావాలంటే భేదించాలి. భేదించడం అంటే ఇనప గోడలు ఎలా భేదించాలి? అంత తేలిక. అందుకని అమ్మవారే దారి చూపించింది. ఒరే బాలామంత్రం ఉందిరా, బాలామంత్రాన్ని పట్టుకోరా, నెమ్మది ఒక్కొక్క పొర భేదింపబడుతుంటుంది. అప్పుడు శుభ్రంగా నీవు నాలో ఐక్యం కావచ్చు, నన్ను దర్శనం చేసుకోవచ్చు. అది కాబట్టి ఈ శరీరం అనేటువంటిది పాంచభౌతిక శరీరాన్ని భేదించటం కోసమే మనం శ్రీ విద్యామంత్రం, ఆ శ్రీ విద్యామంత్రంలోనే హ్రీం బీజం భేదిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ 3 బీజాక్షరాలు ఓం, ఐ, క్లీం, సౌహు, ఇది అనమాట. ఈ బాలామంత్రాన్ని ఉపాసిస్తే మనకు అమ్మవారిని ఉపాసించినట్టే అవుతుంది అనమాట. కాబట్టి ఆ భండపుత్ర వధూచుక్త బాలా విక్రమ నందిత, ఆ బాలామంత్రాన్ని ఉపాసించుకోండి, భండపుత్రుల్ని వధించండి, మీకు ఉన్నటువంటి అజ్ఞానం అనే రాక్షసుడు పోతాడు అని చెప్పి 75, 76 శ్లోకాల్లో ఒక విశేషం రాబోతూ ఉన్నది. 75,
76లో ఒక విశేషం. దీనిలో ఒక గొప్ప విశేషం ఎక్కడో కొంతమంది ఎవరో చెప్పారు. దీనిలో ఉన్నటువంటి దానికి ఇంకొక భేదంగా అట్ట కాదంటే ఇట్ట అని అంటున్నారంటే ఇట్ట అట్ట అని అట్టా ఇట్ట అని అనుకుంటూ మొన్న ఎప్పుడో ఒకళ్ళు చెప్పారు. అయితే ఒకటి దీనిలో విశేషం ఏంటంటే మూలంలో ఎట్లయితే ఉన్నదో 75, 76కి మూలంలో ఎట్లా ఉన్నదో అలానే గ్రహించాలి. కొంతమంది ఏం చెబుతారు, వాళ్ళ అభిప్రాయం చెబుతుంటారు. నేను ఇట్లా అనుకుంటున్నానని చెబుతారు. మూలాన్ని మార్చేటువంటి అధికారం లేదు. ఇది ఎవరిది? వ్యాసుల వారిది. ఈ నామాలన్నీ వ్యాసుల వారిది. అట్లా అనమాట. అట్లా ఆ విషయం వచ్చినప్పుడు 75, 76లో కూడా వస్తుంది. మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఆ తర్వాత కూడా గొప్ప విశేషాలు 78లో గణపతి వస్తాడు. 78లో గణపతి వస్తాడు. ఈ అన్న అర్థం ఏమిటనమాట, ఇక్కడ గణపతి వస్తాడని అంటే గణపతిని ఆరాధిస్తుంటారు. చూశారు, గణపతిని ఆరాధిస్తుంటారు. ఎందుకు ఆరాధిస్తుంటారో ఏమిటో విశేషం కూడా వస్తుంటుంది అనమాట. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సోమా సత్యమస్తమ సోమా జ్యోతిర్గమయ చోర్మామృతంగై. ఓం శాంతి. శుభం భూయాత్.